బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు తీసుకురానున్న బిల్లుల జాబితాను కేంద్రం అఖిలపక్ష సమావేశంలో విపక్షాలకు అందించింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. వక్ఫ్ బిల్లు సహా మొత్తం 16 బిల్లులను ఈ సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు తీసుకురానుంది మోదీ సర్కార్. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ఆర్థిక బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, వక్ఫ్ సవరణ బిల్లుతో సహా మొత్తం 16 బిల్లులను మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. జనవరి 31న ప్రారంభమైన తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు జరగనున్నాయి. జనవరి 30న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కేంద్ర అఖిలపక్షానికి అందించింది. ఇందులో వక్ఫ్ సవరణ బిల్లు కూడా ఉంది. బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో పాటు మొత్తం 16 బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడమే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముఖ్య ఉద్దేశమని కేంద్రం చెబుతోంది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై గతంలో కేంద్రం జేపీసీని ఏర్పాటు చేసింది. వివాదాస్పదమైన వక్ఫ్ బిల్లుపై సమగ్ర పరిశీలనకు నియమితులైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ సహా ఎన్డీఏ కూటమి సభ్యులు ప్రతిపాదించిన 32 సవరణల్లో ఆమోదించిన జేపీసీ విపక్షం చెప్పిన వాటిని గంపగుత్తగా తిరస్కరించింది. పార్లమెంటు సంయుక్త కమిటీలో ఎన్డీఏ సభ్యులు సూచించిన మార్పులకు ఆమోదం లభించగా, విపక్షాలు సూచించిన మార్పులు తిరస్కరణకు గురయ్యాయి. ఫలితంగా ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంటు సంయుక్త కమిటీ పనిచేయలేదని విపక్ష సభ్యులు ఆరోపించారు. బిల్లులోని అంశాలు అమానుషంగా ఉన్నాయని, ముస్లింల మతపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్ష సభ్యులు మండిపడ్డారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు సంబంధించిన తుది నివేదికను సిద్ధం చేసిన జేపీసీ దాన్ని లోక్సభ స్పీకర్కు అందించింది. వివాదరహిత ప్రభుత్వ వినియోగంలో ఉన్న వక్ఫ్ భూములను అలాగే ఉంచాలని కమిటీ ప్రతిపాదించింది. అయితే కొత్త చట్టం అమల్లోకి వచ్చేలోగా అవి తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ అధికార పక్షానికి ఆధిక్యం ఉండడంతో బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. వితంతువులు, అనాథల సంక్షేమాన్ని వక్ఫ్ బోర్డులకే వదిలివేయడం వంటి కొన్ని సవరణలు మాత్రం విమర్శకులకు ఆయుధంగా మారే అవకాశం ఉంది. కనీసం 5 ఏళ్లుగా ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్న వారే వక్ఫ్ ఆస్తుల్ని మతపరమైన కార్యక్రమాలకు అంకితం చేయొచ్చని బిల్లు చెబుతోంది. పార్లమెంటు సంయుక్త కమిటీ నివేదిక పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత దానిని కొట్టివేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని డీఎంకే ఎంపీ ఏ రాజా ప్రకటించారు. అయితే అన్ని సవరణలను ప్రజాస్వామ్యబద్ధంగానే పరిశీలించామని జగదాంబికా పాల్ స్పష్టం చేస్తూ విపక్షాల ఆరోపణల్ని తోసిపుచ్చారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఎన్డీఏకు ఆధిక్యం ఉండడంతో బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు సహా పలు కీలక బిల్లులను ఆమోదింపచేయాలని కేంద్రం భావిస్తోంది.